పున్నమి బాధపడుతుంటే రాజమాత పున్నమి దగ్గరికి వెళ్ళి, అమ్మ పున్నమి, నిన్ను పృథ్వీని విడదీయడానికి ఇదంతా ఎవరో ప్లాన్ చేశారని అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇది ప్లాన్ చేసింది ఖచ్చితంగా అగ్నిదేవ్ గారే. నాకే తెలియకుండా నా ఫోన్ నుంచి కాల్ ఎలా వెళ్ళిందో అర్థం కావటం లేదు నానమ్మ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఇక లక్ష్మి లాయర్ భారతితో ఏం మాట్లాడిందో అదంతా కూడా మనకు వినపడేలా చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి లాయర్ భారతికి ఫోన్ చేసి, నేను అగ్నిదేవ్ గారి అల్లుడు పృథ్వీ వాళ్ళ అమ్మని అని చెప్తూ ఉంటుంది. ఇక చెప్పండి, నాకెందుకు ఫోన్ చేశారు అని చెప్పి లాయర్ భారతి అడుగుతుంటే, లక్ష్మి ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా కూడా మనకు వినిపించదు. ఓకే లక్ష్మి గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నాకు ఫోన్ చేసింది మీరు కాదు, మీ కోడలు పున్నమి. నా భర్త చేతకానివాడు, కోర్టులో కేసు వాదించడం నేను చూడలేదు. ఒకవేళ కేసు వాదించినా కూడా తప్పకుండా ఓడిపోతాడు. అందుకే మిమ్మల్ని లాయర్గా మాట్లాడుకుంటున్నాను అని చెప్పి పున్నమి చెప్పినట్టు మీ అబ్బాయికి చెప్పాలి అని, అంతే కదా, నేను వినట్లేదని నాకు మెసేజ్లు చేశారని కూడా చెప్పాలి లాయర్ భారతి అంటూ ఉంటే, నేను చెప్పింది పొన్ను పోకుండా చెప్పారు, థ్యాంక్స్ లాయర్ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అవును, మీ అబ్బాయి కూడా లాయరే కదా, కాపీ రైట్ లాంటివి చేస్తే ఎలా అని భారతి అడుగుతుంటే, అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేసి ఏమీ తెలియనట్టు పొన్నమి ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్తుంది. ఇదంతా లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నానమ్మ నా ఫోన్ తీసుకుని ఆ లాయర్కి ఫోన్ చేసింది ఎవరు కనిపెడతాను అని చెప్పి పొన్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పృథ్వీ ఫ్రెష్ అయ్యి వచ్చి ఫోన్ కోసం కిందకు వంగుతాడు. ఇక సడన్గా నడుము పట్టేసి పొన్నమి అని గట్టిగా అరవటంతో, ఏంటి వకీల్ సాబ్ ఏమైంది అని గట్టిగా అరిచాడు అని పొన్నమి వస్తుంది. చూస్తుంటే అర్థం కావటం లేదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, ఏంటి ఏదైనా యోగాసనం వేశారా వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, లేదు కిందకి వంగేసరికి నడుం పట్టేసింది అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. అయ్యో వకీల్ సాబ్ మెల్లగా లేవండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఒమ్మో నేను లేవలేకపోతున్నాను పున్నమి అని పృథ్వీ అంటూ ఉంటాడు. ఇంకా ఇంతలో లక్ష్మి వచ్చి, ఏమైంది పృథ్వీ, ఎందుకు అలా అరిచావని అడుగుతుంటే, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురగనట్టు అలా ఉంది, నేను ఎప్పుడు వచ్చాను నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు. సరేలేరా ఏమైందో చెప్పరా అని చెప్పి లక్ష్మి అడుగుతుంటే, నడుం పట్టేసిందమ్మా అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. సరేరా హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అమ్మ నేను అసలు కూర్చునే పరిస్థితిలో లేను, ఇప్పుడు ఎలా హాస్పిటల్కి వస్తాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే, సరేరా నువ్వు ఇలాగే బోర్ల పడుకో, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అత్తయ్య ఇంట్లో నేను ప్రకృతి వైద్యం చేసే వైద్యురాలు ఉండగా మరో డాక్టర్ ఎందుకు, ఇప్పుడు హాస్పిటల్కి అని వెళ్తే కనుక ఆ టెస్టులు చేయాలి ఈ టెస్టులు చేయాలి, ఆ స్కానింగ్లు ఈ స్కానింగ్లు అని చెప్పి డబ్బులు ఖర్చు అవడమే కాకుండా ఆపరేషన్ వరకు వెళ్తుంది అని చెప్పి పున్నమే చెప్తూ ఉంటుంది. ఆపరేషన్ అమ్మో అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. అది మనం హాస్పిటల్కి వెళ్తేరా పృథ్వీ, మనం హాస్పిటల్ వెళ్ళట్లేదు, డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాం కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అలా అయినా సరే అత్తయ్య వాళ్ళు అవే టెస్టులు కదా రాసేది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. సరే పున్నమి ఈ గొడవంతా ఎందుకు, నువ్వేదో ప్రకృతి వైద్యం చేస్తా అంటున్నావు కదా చెయ్యి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, సరే వకీల్ సాబ్ నువ్వు బోర్లో పడుకో, నేను ఇప్పుడే ప్రకృతి వైద్యం చేస్తాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. మసాజ్ చేయాలి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెప్తుంటే, మసాజ్ చేయాలని నేను చేస్తానులే అని చెప్పి లక్ష్మి అంటుంటే, మసాజ్ పేరుతో ఇది నా కొడుకుని దగ్గర చేసుకోవాలని చూస్తున్నట్టుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను వైద్యం చేసేటప్పుడు దేని గురించి ఆలోచించిన అత్తయ్య, వైద్యం గురించి ఆలోచిస్తాను. వకీల్ సాబ్కి నేను ఎక్కడ దగ్గర అవుతానని మీరు ఆలోచిస్తున్నట్టున్నారు అని పున్నమి అంటూ ఉంటుంది. అమ్మ పున్నమి చేస్తుందిలే నువ్వు వెళ్ళు అని పృథ్వీ చెప్పడంతో, సరేలేరా అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పున్నమి ఆయిల్ తీసుకుని పృథ్వీకి మసాజ్ చేస్తూ ఉంటుంది. వకీల్ సాబ్ నేను మసాజ్ చేస్తుంటే మీకు ఎక్కడైనా నొప్పి ఉంటే చెప్పండి అని చెప్పి పున్నమి అనడంతో, సరే పున్నమి అని పృథ్వీ అంటూ ఉంటాడు. ఇక ఆయిల్తో పున్నమి పృథ్వీకి మసాజ్ చేస్తూ ఉంటుంది. పృథ్వీ మాత్రం అబ్బా నొప్పి అని చెప్పి అంటూ ఉంటే, వకీల్ సాబ్ ఇది నడుం పట్టడం కాదు, ఎముకల నుంచి ఒక వెన్నుపూస పక్కకు తొలగింది, మసాజ్ చేస్తే కనుక సెట్ అవుతుంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఇక పృథ్వీ కూడా సరే చెయ్యి అని చెప్పడంతో ఇక పున్నమి పృథ్వీకి మసాజ్ చేస్తూ ఉంటుంది. వకీల్ సాబ్ మసాజ్ చేయడం అయిపోయింది, ఒక్కసారి మీ వీపంతా కూడా నేను కాళ్ళతో తొక్కితే మీ వెన్నుపూస సెట్ అయిపోతుంది అని చెప్పి పున్నమి చెప్పడంతో, అది కూడా ఒకటి ఉందా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. అవును వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అనడంతో, సరే మరి చేసేయి అని చెప్పి పృథ్వీ చెప్పడంతో ఇక పున్నమి పృథ్వీ పైకి ఎక్కి కాళ్ళతో నడుము మీద తొక్కుతూ ఉంటుంది. వకీల్ సాబ్ నేను తొక్కుతుంటే మీకు నొప్పేం లేదా, బాగానే ఉందా అని చెప్పి పున్నమి అడుగుతుంటే ఇక పృథ్వీ మాత్రం ఫ్రెయిన్ నుంచి రిలీఫ్ అవుతూ ఉంటాడు. పున్నమి చాలా బాగుంది ఇలా తొక్కితే అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఇక పున్నమి పృథ్వీ నడుము మీద తొక్కుతూ సడన్గా పక్కకు కింద పడిపోతూ ఉంటే, పున్నమిని పట్టుకోవాలని పృథ్వీ మెలికలు తిరిగేసరికి వెంటనే పున్నమి పృథ్వీ బొగ్గుపై ముద్దు పెట్టేస్తుంది. ఇక ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడుకుని
ఒకరి కళ్ళల్లోకి వారు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే లక్ష్మి వచ్చి అనుకున్నాను ఇదే జరుగుతుందని అనుకున్నాను అని చెప్పి లక్ష్మి అనడంతో పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా లేచి కూర్చుంటారు. అయ్యో చూడక కాలు జారు పడిపోయాను అత్తయ్య అని చెప్పి పున్నమి చెప్తుంటే అవునమ్మా పున్నమి కాలు జారు పడిపోయిందని చెప్పి పృథ్వీ చెప్తాడు. చూడు నాకు నడువు నొప్పి కూడా తగ్గిపోయిందని చెప్పి పృథ్వీ చెప్పడంతో సరేలే అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు ఇలాంటి గూడెం తెలివితేటలు ఏవో చూపించి నా కొడుక్కి దగ్గర వాళ్ళని చూస్తున్నావు అని నాకు తెలిసే, కానీ నేను దగ్గర అవనేనుగా అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. కానీ నువ్వు నీ కేసు వాదించడానికి ఆపోజిట్ లాయర్ పెట్టుకుని నా కొడుకుని కించపరిచావో అప్పుడే నా కొడుక్కి నీపైన అసహ్యం పుట్టింది. ఇలాంటివి నువ్వు ఎన్ని చేసినా సరే నా కొడుకు మనసు నువ్వు గెలవలేవు. వెళ్ళి నా కొడుకుపై నువ్వు ఎలా గెలుస్తావో ఆలోచించుకోవో అని చెప్పి లక్ష్మి అనడంతో పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా నువ్వు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. పున్నమి ఒంటరిగా నిల్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పృథ్వీ కొట్టిన విషయాన్ని, అగ్నిదేవ్ కేసు వాదిస్తా అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది. అసలు నా ఫోన్ నుంచి మెసేజ్ చేసింది ఎవరు తెలుసుకోవాలి అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజమాత శివదేవ్ పున్నమి దగ్గరికి వస్తారు. పున్నమి ఏడుస్తూ ఉండటం చూసి అమ్మ పున్నమి బాధపడుతున్నావా అని చెప్పి రాజమాత అడుగుతుంటే బాధపడకుండా ఎలా ఉంటానమ్మా, నేను చేయని తప్పుకు చేశానని అనవసరంగా వకీల్ సాబ్ నన్ను అపార్థం చేసుకున్నాడు అని చెప్పి పున్నమి బాధపడుతూ ఉంటుంది. అమ్మ పున్నమి ఇదంతా కూడా ఎవరో కావాలనే చేశారు. నిన్ను పృథ్వీని వేరు చేయడం కోసం చేశారు. నిన్ను పృథ్వీ దగ్గర తప్పుడు మనిషిగా నిలబెట్టడం కోసం చేశారు. కానీ నీలో కూడా ఒక చిన్న తప్పు కూడా ఉందమ్మా. కొన్నమ్మ యాక్సిడెంట్కి సంబంధించి ఏం జరిగిందో తెలియదు, కానీ నువ్వు వెళ్ళి అసలు పృథ్వీకి జరిగిన విషయం అంతా కూడా చెప్పుంటే బాగుండేదని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే అవును నానమ్మ నేను చేసింది తప్పే అని పున్నమి అంటూ ఉంటుంది. అవునమ్మా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఏం జరిగినా సరే పృథ్వీకి చెప్పుంటే కనుక కేసులో నీకు ఏదో ఒక సహాయం చేసేవాడు, లీగల్గా ఎలా వెళ్ళాలో నీకు చెప్పేవాడు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. ఇప్పటికైనా జరిగిపోయింది ఏమీ లేదు, పృథ్వీకి వెళ్ళి సారీ చెప్పు, జరిగిన విషయం అంతా కూడా చెప్పు, నీకు తప్పకుండా సహాయపడతాడు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. ఈ విషయంలో నేను చేసింది తప్పే కానీ నానమ్మ, కాకపోతే అసలు ఆ ఫోన్ని నేను చేయలేదు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు, ముందు వెళ్ళి పృథ్వీకి సారీ చెప్పు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. నానమ్మ వకీల్ సాబ్ చాలా కోపంగా ఉన్నారని చెప్పి పున్నమి అంటుంటుంది. భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తుంటాయి, కానీ మీరు భార్యాభర్తల్లా ఉండట్లేదు కదమ్మా. పృథ్వీకి ఒక పని తగ్గించిందని అవుతావు, వెళ్ళి పృథ్వీకి సారీ చెప్పు, పృథ్వీ తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. సరే నానమ్మ అని చెప్పి పున్నమి పృథ్వీ దగ్గరికి వెళ్తుంది. అదే టైంలో పృథ్వీ పున్నమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పున్నమి నన్ను ప్రేమిస్తున్నా అంటుంది, నాతోనే కలుసుంటా అంటుంది, కానీ ఎందుకు నన్ను ఎదవం చేయాలని చూస్తుంది, అందరి ముందు నన్ను అవమానించాలని చూస్తుంది అని చెప్పి పృథ్వీ ఆలోచిస్తూ ఉంటాడు. పున్నమి నిజంగా నన్ను మోసం చేస్తుందా అని చెప్పి పృథ్వీ అనుకుంటూ ఉంటే పున్నమి వచ్చి వకీల్ సాబ్ సారీ అని చెప్పి చెప్తూ ఉంటే, అంటే ఇదంతా కావాలని నువ్వే చేసినట్టు ఒప్పుకుంటున్నావా అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు. లేదు వకీల్ సాబ్ నిజం చెప్తున్నాను, నేను చేయలేదు ఇదంతా అని పున్నమి చెప్తూ ఉంటుంది. మరి ఎందుకు సారీ చెప్పావని పృథ్వీ అడుగుతుంటాడు. ఆ అగ్నిదేవ్ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారని ఎలాగైనా సరే నానమ్మకు న్యాయం చేయాలని చెప్పి నేను ఇదంతా చేశాను వకీల్ సాబ్. అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు పున్నమి, నువ్వు వేరే లాయర్ని మాట్లాడుకోవడం తప్పు కాదు, ఆ లాయర్ ముందు నన్ను తిట్టడం తప్పు, నేను అసమర్థుని అనడం చాలా పెద్ద తప్పు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. అలా అనలేదు వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఇదంతా మోసం వకీల్ సాబ్, ఇదంతా ఎవరు చేశారో నాకు తెలియట్లేదు అని చెప్పి పున్నమి అంటుంటే నువ్వు మోసం గురించి మాట్లాడుతున్నావు పున్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే అలా మాట్లాడకండి వకీల్ సాబ్, నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అని పున్నమి అంటూ ఉంటుంది. నేను చెప్పేది ఒక్కసారి వినండి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఏం చెప్తావు, అగ్నిదేవ్ వాళ్ళ కేసు వాదించొద్దు, మీరు వాదిస్తే కనుక నేను కొండమ్మ ఇద్దరం జైలుకు పోతాం అని చెప్తావా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆ కేసు టేకప్ చేయకపోతే నేను ఒక చవట దద్దం అయిపోతానని పృథ్వీ అంటూ ఉంటాడు. అది కాదు వకీల్ సాబ్, నేను చెప్పేది వినండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. నేను ఈ కేసుని టేకప్ చేస్తున్నాను, గెలుస్తాను, గెలిచేస్తాను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఇంతలో లక్ష్మి వచ్చి ఏ పున్నమి, నా కొడుకు చెప్పాడు కదా ఈ కేసు విషయంలో తగ్గేదే లేదు, ఎలాగైనా సరే నా కొడుకు ఈ కేసు విషయంలో గెలుస్తాడు, ఆ తర్వాత నువ్వేంటో నీ సంగతి ఏంటో బయట పెడతాడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి లక్ష్మి చెప్పడంతో పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరే పృథ్వీ కేసు విషయంలో నువ్వు తప్పుకోకు, పున్నమి చెప్పిన మాటలు వినకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే వృత్తి విషయంలో నేను అసలు తగ్గనమ్మా, ఎలాగైనా సరే ఈ కేసుని టేకప్ చేస్తాను, గెలుస్తాను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు చేపల సూరమ్మ లక్ష్మి ఇంటి దగ్గరికి వచ్చి పున్నమి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పున్నమ్మ కనిపిస్తుంది. ఇక సూరమ్మ పున్నమితో ఏం చెప్తుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.